గోవా పోతాడు అక్కడ అమ్మాయిలు మేము కూడా గోవా పోయొచ్చు మేము కూడా గోవా పోయొచ్చు ఉచ్చ కూడా వస్తలేదు పోరగానికి ఎండకు ఉచ్చ కూడా వస్తలేదు పోరగానికి ఎండకు ఏంది ఎందుగా గోవా కోత గోవా గుత్త తెంగించుకో మాకు ఆఖరేంది ఏంది ఎందుగా గోవా కోత గోవా గుత్త తెంగించుకో మాకు ఆఖరేంది అక్కడ అమ్మాయిలు ఉంటారు బీర్లు ఉంటాయి చల్లగా ఉంటది అక్కడ అమ్మాయిలు ఉంటారు బీర్లు ఉంటాయి చల్లగా ఉంటది ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా వచ్చేసాడు మావాడు గోవా పోతుండు గోవాకు అక్కడ ఇట్లా ఎండలు కొట్టవు నువ్వు కాదే పెద్దమ్మ మావోడు పోతుండు ఏమన్నా దయా ధర్మం ఉంటే రాజరా గోవా కోతున్నావు గోవా పోని ఎక్కడ పోని మేము కూడా పోతాం గోవా పోని ఎక్కడ పోని మేము కూడా పోతాం మరి ఎంత ఎంత దీని 700 కిలోమీటర్లు అట్లా మేము 20 కిలోమీటర్ పోయించినాం మేము 20 కిలోమీటర్ పోయించినాం ఇదేంద్రజా ఆఫర్ ఇచ్చినట్టుంది నాకా గోవా 20 కిలోమీటర్లా పోయొచ్చినాం మావోడు ఎండకు తట్టుకోలేక మేము కూడా తట్టుకోలేక 3 బస్తాల మీద వేసుకొని పోతున్నాం గోవా పోతాడు అక్కడ అమ్మాయిలు మేము కూడా గోవా పోయొచ్చు మేము కూడా గోవా పోయొచ్చు చిన్న కథ కదిరిది అవునయ్యా బీర్లు ఉంటాయి చల్లగా రేట్ తక్కువ సంసాబులు బీర్లు కోటార్లు తైదరచలు అన్ని రేట్ తక్కువ సంసాబులు బీర్లు కోటార్లు తైదరచలు అన్ని అన్ని జర చూడరా పాపం పసిపోరా ఎంతో అంత దయాధర్మం దయాధర్మం ఎంతో అరే ఏమయ్యా ఎట్లా అనిపిస్తుంది ఎట కనిపిస్తాను నేను అరే ఏమయ్యా ఎట్లా అనిపిస్తుంది ఎట కనిపిస్తాను నేను చెప్పరా చెప్పాలి ఏం చెప్పాలి ఏంది ఎంతగా గోవా కోత గోవా గుత్త తెంగించుకో మాకు ఆఖరేంది ఏంది ఎంతగా గోవా కోత గోవా గుత్త తెంగించుకో మాకు ఆఖరేంది గోవా కోత మంచినా అట్లా అనగానే గోవోతున్నాం అట్లా జర పోరగాడు జర ఎంతో అంత దయాధర్మం అంతే అక్కడ అమ్మాయిలు ఉంటారు బీర్లు ఉంటాయి చల్లగా పెద్దమ్మ ఒక 500 500 కాదు 30,000 ఇస్తా 500 కాదు 30,000 ఇస్తా 30,000 అటైతే నేను కూడా పోతా ఎక్కడ గోవాకు పోంటే జర చూడు పెద్దమ్మ లేరా ఇక్కడ నేను దొరికిందా ఎట మాట్లాడుతున్నావు నువ్వేం కాదని ఎండాకాలం మాట్లాడుతున్నావు నువ్వు గోవా నువ్వు లేవాలి నుంచి చెప్తున్నా నేను ఎంతో అందిస్తా లేస్తా ఎంత కాదు 5,000 ఇస్తా మరి పంపిస్తావు టికెట్ బుక్ చేసుకుంటా టికెట్ బుక్ చేస్తావా మరి అక్కడ ఏం చేసుకుంటా ఏ ఊరు మీది మాది బొమ్మాయి బోధనం ఏ ఊరు మీది మాది బొమ్మాయి బోధనం జరా గోవా పోతున్నాం మా వానికి ఏమైనా పైసలు ఉంటాయరా గోవా కోతున్నాం గోవా పోతున్నాం గోవా 500,000 పిల్లగాడు ఎండలకు తట్టుకోలేకపోతుంది నీ దయాధర్మం 2,000 నీ దయాధర్మం పెద్దమ్మా నీ దయాధర్మం ఎంతో కూరగాడి ఎండకు తట్టుకోలేకపోతున్నావు ఉత్సవ కూడా వస్తలేదు పోరగానికి ఎండకు ఉత్సవ కూడా వస్తలేదు పోరగానికి ఎండకు
పెద్దమ్మా లేవని చెప్పగా అర్థం చేసుకో. జర అర్థం చేసుకో, ఎండకు తట్టుకోలేకపోతుంది పొరగాడు. చూడు జరా ఓ పెద్దమ్మా అవి అంత పెద్ద మాకొద్దు. మరి ఏం చేస్తాను నేను? ఓ అమ్మ అది ఇప్పుడు 33,000 తులం ఉంది, అది అమ్మినా కానీ 60,000 వస్తాయి. అదా మరి. వద్దు వద్దు అంత సొమ్ము మాకొద్దు. మరి లేవని అంటే చెప్పు. 1,000 రూపాయలు 1000 రూపాయలు చాలు పెద్దమ్మా. ఓ పెద్దమ్ము ఓ పెద్దమ్మా ఓ పెద్దమ్మా ఈ అమ్మ ఏం ఫీల్ ఉన్నది మామ ఈడ. 1000 రూపాయలు పెద్దమ్మా. పెద్దమ్మ చెప్పాలా ఏ బాధ్యత ఇస్తాను? బీర్లు తాగుతాడు, బీర్లు తాగుతాడు అంటే ఎండకు తిప్పల పడుతాడు అట్లా. ఓ పెద్దమ్ము పెద్దమ్మా లేవయ్యా. 1000 రూపాయలు ఎంతో అంత 1000 రూపాయలు కాదు. ఎండలు మస్తు కొడుతున్నాయి. మరి 1000 రూపాయలకు లేవు నా దగ్గర. గోకోత గోకి గోవకి ఆ బొత్తులు ఇస్తా. 1000 రూపాయలు ఇయ్య. ఇక మరి నా తాను లేవు. దయా ధర్మం పోరానికి మీసాలు కూడా రాలేదు చూడు. గోకోత పెద్దమ్మా ఓ పెద్దమ్ము కూరగాయలు తీసుకున్నా అంటే గోకోతము 500 లాస్ట్ 500 ఇయ్య. 500 ఓ పెద్దమ్ము చెప్పరు ఆటో డ్రైవర్ అనా, ఓ పెద్దమ్ము చెప్పరు ఆటో డ్రైవర్ అనా. గన్నెత్తారా పోయినా బాగున్నావా బాగున్నా పెద్దనా బాగున్నావా గుర్తుపట్టలేదా? ఏం లేదు, ఎండాకాలం సెలవులు వచ్చినాయిగా, మావాడు ఈ ఎండాకాలంలో అడవుల్లో తిరుగుతున్నాను, గోకు పంపిద్దామని చూస్తున్నా. ఏమన్నా దయా ధర్మం ఉంటే రాజరా మాలే ఈ ఊరే. ఏంటిది ఏం పని చేస్తారు మీరు? మేమా నేను మేసిరి పని చేస్తా. ఏంటిది ఏం పని చేస్తారు మీరు? మేమా నేను మేసిరి పని చేస్తా. ఆయన పని చేస్తారు. ఈయన బడికోతాడు. పడిపోతా నేను ఏమన్నా గోకు పంపిస్తా దయా ధర్మం ఉంటే ఏమన్నా ఇయ్యరా? ఏమన్నా గోవల చల్లగా ఉంటుంది ఎండాకాలం ఎండ సోడ కొట్టి ఉచ్చకూడ రాదట. గోవల చల్లగా ఉంటుంది ఎండాకాలం ఎండ సోడ కొట్టి ఉచ్చకూడ రాదట. లేదు ఎందుకు అట్లా అక్కడ మాట్లాడుతున్నావు? బీర్లు గీర్లు చల్ల వాతావరణం ఉంటుంది గోవల. ఏదుంటుంది మాకు? ఇక్కడ ఎండలు చూడు ఎట్ట కొడుతున్నాయో అట్లా. అరవై రూపాయలయ్యా. ఇచ్చిరే కొంతమంది, నీ దయా ధర్మం ఎంతో అంతి మా దగ్గర ఎంతో అంత. మా దగ్గర ఇంతలే అంటారు. ఏం కాదు మా దగ్గర ఏంటి? ఎందుకు లేవు ఈ మా సరుకు అక్కడ చల్లగా ఉంటది వాతావరణం అట్లా. సరుకు తెచ్చాడు పెట్టిన సరుకు అప్పుడు ఒక మీ వస్తున్నాడు. సరుకు కాదే గో పంపిస్తాం మా ఊరు. గోకోత గోకి గోకపోతే ఎక్కడ గోకి అక్కడ వాతావరణం చల్లగా ఉంటది అట్లా. వేరు కను మంచిగా ఉంటుంది గోకోత. గోకపోతే ఎక్కడో రావు బాబు నువ్వు. మా దగ్గర ఉంది మాట్లాడుతూ. వాతావరణం చల్లగా ఉంటది అందుకనే పంపిద్దాం లేదు మా దగ్గర లేదు ఇప్పుడు. ఎంతో అంత దయా మా ధర్మం. దగ్గర ఏ లేవు ఇప్పుడు. మా పచ్చి అయినా ఎండాకాలం ఎండల సోడ కొట్టిందంటే మంటలు వేస్తుంది పొరగానికి. ఎండల సోడ కొట్టిందంటే మంటలు వేస్తుంది పొరగానికి. అట్లా ఎంతో అంత దయా ధర్మం ఇస్తే టికెట్ కన్నా అవుతాయి. సరుకులు సరుకులు పోలేదు. గోవా పంపిస్తా అట్లా. గోవా పంపించకపోతే కన్నడ పంపించుకో. మా దగ్గర ఏమున్నాయి మాట్లాడుతావు? దయా ధర్మమే ఇక. లేవా చెప్తున్నా. అంత దూరం పంపించాలంటే టికెట్ కే పైసలు అవుతున్నాయి. అరే మా దగ్గర లేవా చెప్తాం కదా. ఎంతో అంత ఎంతో అంత ముఖం చూసండి. గోకోత గోకి గోకపోతే కన్నడ నువ్వు గోకపోతే మాకేమవసరం? గోకోత గట్ట అంటే గోకోత ఈయన గురించి పోతుంది. అరే ఆయన గురించి నువ్వు మరి ఆయన నుంచి నేను పోతే నాకు డబల్ కిరాయి అవుతుంది పోరగానికి సగం టికెట్. సాంటికేట గోకోతి మా దగ్గర లేవురా అయ్యా సరుకులు అమ్మడం వరకు మేము లేవడం వచ్చి. ఆడ చల్ల వాతావరణం ఉంటుంది. చల్ల కాకపోతే ఉడుకునుకోగా నువ్వు. ఆడ చల్ల వాతావరణం ఉంటుంది. చల్ల కాకపోతే ఉడుకునుకోగా నువ్వు. పోరగాడు ఎండకు తట్టుకోలేకపోతుండు ఏది లేదు మా దగ్గర. అట్లా కొద్దిగా ఏదో నీ అంత లేవు లేవు మా దగ్గర. సాయా సాయి లేదు లేదు. ఎంతో అంత. అరే లేవురా అయ్యా నువ్వు. మా ఈ దగ్గర అమ్మ వాని ముఖం చూసాను ఆ? కరుడు ఎంతో అంత దయా ధర్మం వంటి ఎంత అంది దయలేదు అరవలే మా దగ్గర లేదు. ఎంతో అంతని. ఎంతలే అంత లేదు. అక్కడ అమ్మాయిలు ఉంటారు, బీర్లు ఉంటాయి, చల్లగా ఉంటది. అక్కడ అమ్మాయిలు ఉంటారు, బీర్లు ఉంటాయి, చల్లగా ఉంటది. మరి అట్లే ఉండిపో మరి. అట్లా పోరగాడు పంపిస్తా అట్లా బడి. గోకోత గోకపోతే కన్నడ సెలవులు వచ్చినాయి సెలవులు.
గోవా కావాలి సెలవులు వచ్చినాయి. స్కూల్ స్టార్ట్ అయినాక అక్కడనే ఉంటాడట. లేవు మా దగ్గర. ఆ? ఎంతో అంత మా దగ్గర లేవురా ఇప్పుడు. ఎంతో అంతని. ఎంత అంది? అరే వాని ముఖం చూసి అని ఇస్తలే. లేవా అంటే నువ్వు చెప్తాను నువ్వు. ఈ కోరకన్నా అడిగి ఇంకోటి దాన్ని అడుగుతావు. నీ ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటే మా దగ్గర లేవు. ఫోన్ పే అన్న కొట్టు. ఫోన్ పే లేదు, గిన్ పే లేదు. ఎంతో అంత ఫోన్ పే కొట్టు. అదే అమ్మ గింతగానో సతాయిస్తామేంది ఏదో. లేవా చెప్పరా. ఏమన్నా మిత్తికాన్ని ఇప్పి మరి వెతుకు ఇప్పి అన్న మరి 10,000 మిత్తికి రాపించుకుంటాం. లేవా చెప్పరా. ఏమన్నా మిత్తికాన్ని ఇప్పి మరి వెతుకు ఇప్పి అన్న మరి 10,000 మిత్తికి రాపించుకుంటాం. తిన్నావా? గీత పొద్దుగా అంతేనా? సరే సరే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకేనా?